ప్రకృతి మరియు వినాశనం మధ్య జరిగే ఒక మహాయుద్ధం, శక్తి కోసం జరిగిన పోరు. ప్రపంచాన్ని మార్చే శక్తి మీలో ఉంటే, మీరు దాన్ని కాపాడతారా లేక దాన్ని నాశనం చేస్తారా? చివరి వరకు చూడండి. వెల్కమ్ టు దివ్య ఏ వీడియోస్. చాలా కాలం క్రితం మనుషులు ప్రకృతిని అర్థం చేసుకునే ముందు ఈ భూమిపై ఒక దివ్యమైన శక్తి ఉండేది. అది సాధారణమైన వస్తువు కాదు, అది ఒక మ్యాజిక్ కోకోనట్. ఆ కోకోనట్లో గాలి, అగ్ని, నీరు, భూమి అన్నీ కలిసి ఒకే శక్తిగా ఉండేవి. అది ఉన్నంతకాలం ప్రపంచం సమతుల్యంలో ఉండేది. ఆ శక్తిని కాపాడే ఒక రక్షకుడు ఉండేవాడు. అతని పేరు మారుతి. అతను సాధారణమైన వాడు కాదు, ప్రకృతిలో కలిసిపోయిన జీవం. అతని దగ్గర దివ్యమైన అస్త్రాలున్నాయి. అతను ప్రతి జీవిని తన కుటుంబంలా చూసుకునేవాడు. తన శక్తితో అడవిలోని జంతువుల గాయాలని నయం చేసేవాడు. అడవిని ఎలా ప్రశాంతంగా గడపాలా కూడా నేర్పాడు. కానీ ప్రతి శాంతికి ఒక పరీక్ష ఉంటుంది. ఒకరోజు లోభంతో నిండిన మనిషి అడవిలోకి ప్రవేశించాడు. అతని పేరు రఫీ. అతనికి ప్రకృతి కనిపించలేదు, అతనికి కేవలం శక్తి మాత్రమే కనిపించింది. ఈ మాయా కొబ్బరికాయ నాదైతే ఈ ప్రపంచం మొత్తం నా చేతుల్లో ఉంటుంది అని అనుకున్నాడు. రఫీ తన భారీ యంత్రాలను ఆన్ చేసి అడవిని నాశనం చేయడం ప్రారంభించాడు. పెద్ద మారుతి అతని ముందుకు వచ్చాడు. ఈ శక్తి ప్రకృతిది అన్నాడు. రఫీ నవ్వాడు. ఇప్పటి నుంచి అది నాది అన్నాడు. అది యుద్ధానికి ఆరంభమైంది. గాలి గర్జించింది, వాయు అస్త్రం యంత్రాలను ఎగరేసింది. పెద్ద పేలుళ్ళు అడవి మొత్తం కంపించింది. అప్పుడు మారుతి తన చేతిని ఆకాశం వైపు ఎత్తాడు. గాలి ఒక్కసారిగా మారిపోయింది. సున్నితమైన గాలి తుఫానుగా మారింది. భారీ సుడిగాలి యంత్రాలను ఎగరేసింది. అగ్ని మండింది, కానీ మారుతి దాన్ని నియంత్రించాడు. నీరు ప్రవహించింది, అగ్ని ఆర్పేసింది. భూమి చీలింది, యంత్రాలను మింగేసింది. కానీ ఆ సమయంలో అడవి బాధపడింది. జంతువులు పరుగులు తీశాయి, చెట్లు కాలిపోయాయి. మారుతి కళ్ళల్లో బాధ కనిపించింది. ఇది నా ఇల్లు, నేను దీన్ని కాపాడాలి అనుకున్నాడు. రాఫీ మాయా కొబ్బరికాయ వైపు పరిగెత్తాడు. ఆ క్షణంలో మారుతి తన అంతిమ శక్తిని మేల్కొల్పాడు. గాలి, అగ్ని, నీరు, భూమి అన్నీ అతనిలో కలిశాయి. ప్రకృతి అస్త్రం విడుదలైంది. ఒక భారీ కాంతి, ఒక శక్తి తరంగం, అన్నీ నిశ్శబ్దంగా మారిపోయాయి. అడవి మళ్ళీ జీవించింది. జంతువులు తిరిగి వచ్చాయి. రాఫీ తన తప్పు గ్రహించాడు. నిజమైన శక్తి కాపాడటంలో ఉంది. మారుతి మళ్ళీ చెట్టుపై కూర్చున్నాడు. ప్రకృతిని చూస్తూ ఎప్పటికీ రక్షకుడుగా నిలిచాడు. ప్రకృతిని కాపాడితేనే మనం బతుకుతాం, దాన్ని నాశనం చేస్తే మనమే నాశనం అవుతాం. ఈ కథను చూసి మాకు మద్దతిచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మారుతి కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అద్భుతమైన కథల కోసం మాతోనే ఉండండి. మీ మద్దతు మాకు చాలా విలువైనది. అది మాకు ఇంకా మంచి కంటెంట్ తయారు చేయడానికి ప్రేరణ ఇస్తుంది. మళ్ళీ మరో అద్భుతమైన కథతో కలుద్దాం.